హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ డీజీపీ సీఐడీ చీఫ్కు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ కార్యదర్శి ధరం గురువారెడ్డి ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ ఆస్తులైన పలు క్రికెట్ క్లబ్లను సుమారు 2.5 కోట్లకు ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేశారని ఆరోపించారు. అసలు క్లబ్బులు మాయం చేసి నకిలీ క్లబ్బులను చేర్చి ఓటర్ లిస్టులు మార్చేశారన్నారు. అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకుని ఆస్తులు సీజ్ చేసి ఖాతాలు ఫ్రీజ్ చేయాలని ఫిర్యాదులో గురువారెడ్డి పేర్కొన్నారు. గత 15-20 సంవత్సరాలుగా వచ్చిన డబ్బుల్లోంచి ఎస్టిమేటెడ్ గా మేము చేసిన లెక్కల ప్రకారం దాదాపు 600 కోట్లు ఈ హెచ్సీ ఆఫీషియల్స్ కొట్టేసిండ్రు. వాటిని రికవర్ చేయాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. ఒకటి, ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీగా తయారైన విశాఖ ఇండస్ట్రీస్ సంబంధించిన 69 కోట్లు కొట్టేసింది ఏదైతే ఉందో అందులో కుట్రదారులను కూడా అరెస్ట్ చేయాలి. ఆ 69 కోట్లు హెచ్సీఏ రిటర్న్ తీసుకురావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. T20 ప్రీమియర్ లీగ్ పేరుతోటి 3 నుంచి 4 కోట్ల రూపాయలకు ఒక టీము అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు గాని ఇండస్ట్రియలిస్టులు గాని మోసపోవద్దని హెచ్చరిస్తున్నాం.